ఏమంటా ఉంటారంటే, సిలువ పైన యేసు ప్రభుల వారు చేతగాని వాడుగా మరణించాడని అంటా ఉంటారు. చేతనైతే ఆయనకు కొట్టిన ఆ మేకులను తీసుకోవచ్చు కదా అని ప్రజలు మరి క్రీస్తు విరోధులు అని అంటా ఉంటారు. అయితే మీరన్నది నిజమే. కానీ ఆయన బహు శక్తిమంతుడు. ఆయన అలా చేసి ఉండొచ్చు. కానీ అలా చేస్తే శిలువ కార్యము ఆగిపోతా ఉంటది. శిలువ కార్యము ఆగిపోతే మానవునికి రక్షణ అనేది దొరకదు. కాబట్టి ఆయన అప్పగింపబడినది మొదలుకొని ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతా ఉంటాయి. ఆయన మాట్లాడితే వేసిన సంఖ్యలు కూడా తెగిపోతాయి. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనాన్ని